అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొగాకు రైతుల గోడు, పొగాకేసుకున్న రైతు ఎంత మోసం చేస్తూ ఉన్నారో ప్రభుత్వం, కంపెనీల వాళ్ళతో చేతులు కలిపి రైతు కుదేలవుతూ ఉంటే చూడలేక మరలా వెళ్దామని చెప్పేసి ఇంతకుముందు రెండు మూడు సార్లు ఫ్లోర్కి రావటం, మా ప్రీతం నాయకులు ప్రత్యేకంగా పొద్దులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయటం, ఉత్తరం నీటి మూటల్లాగానే మిగిలిపోతే ఈరోజు ఫ్లోర్లోకి వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కంపెనీల వాళ్ళతో లాలూచి పడి మెజారిటీ డిఫాల్టర్స్, ఎక్కువ పనికిరాని దానిలాగా వదిలేయటం, క్వాలిటీ ఉండినా సరి అయిన ధర లేకుండా చేయటం ఒక ప్లాన్డ్గా జరుగుతూ ఉంది. రైతుని ఏం చేయాలనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఏ పార్టీలో ఉన్న రైతు సుభిక్షంగా ఉండాలా, కానీ మీరు చీమకు అన్యాయం చేయనని చెప్తా ఉంటారే, రైతుకు అన్యాయం చేస్తలేదా? రైతు సంక్షేమానికి తూట్లు పడటం లేదా? పొగాకు 28,000 వర్జీనియా పొగాకు పలికినటువంటి ధర 15,000 తీసుకొచ్చి పడేసి మిగిలిన ఆయన వదిలేస్తే మిగిలిపోయింది ఏ విధంగా కొంటారు? ఇంకా అంటే రైతు పూర్తిగా అహపాతాళానికి వెళ్ళాలైనా ఎందుకు స్పందించట్లేదని అడుగుతా ఉన్నా. మేము ప్రత్యేకంగా ఈడీ గారిని కూడా కలిసాం ఈ మధ్యకాలంలో వెళ్ళి, ఆమెకు కూడా చెప్పాం, అమ్మా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు కొనండి. కంపెనీల వాళ్ళని భయపెట్టి గట్టిగా, ఎందుకంటే కంపెనీల వాళ్ళు వచ్చి నారు ఇచ్చి వర్జీనియా కాకపోయినా నల్లబర్లీకి సంబంధించి చాలా మోసం చేశారు. ఈరోజు చాలామంది దగ్గర ఏదో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని చెప్పి వాళ్ళు కాగితాలు ఇచ్చిన వాళ్ళు కొంటున్నారు, కానీ చాలామంది ఆగిపోయారు. ఒక ప్రక్క వర్జీనియా పొగాకులో మోసం జరుగుతూ ఉంది, డిఫాల్టర్స్గా తేలిపోతూ ఉన్నారు, కనీసం ధర లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు 3,000 కోట్ల రూపాయలు రైతు సాధికారత కోసం ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేస్తే, ఇందా పెద్దలు చెప్పినట్టు 240 కోట్ల రూపాయలు మార్కెట్ ద్వారా కొని, ఎంత దారుణం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతులంతా వీళ్ళు అడిగారు, అయ్యా మాకు ధర రావటం లేదని చెప్పి అడిగితే ఆ రైతులకు ఏం హామీ ఇచ్చావు? కంపెనీల వాళ్ళని పిలిచి మీ కరెంటు కట్ చేస్తానని చెప్పావు. కరెంటు కట్ చేయలా, రైతుకి ఉపయోగపడలా. ఇదే రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే కంపెనీల వాళ్ళు పిలిచి మీరు కొంటారా, కొనపోతే నేను కొంటానని 294 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రాష్ట్రంలో మార్కెట్ని రంగంలో దించి కొని రైతులను ఆదుకోలేదా? ఎందుకు చేయలేకపోతా ఉన్నామని అడుగుతా ఉన్నాం. అసమర్థత కాదని అడుగుతా ఉన్నాం. కళ్ళు లేని కబాజీలా మీరు అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు రైతులను ఆదుకోండి. ఎక్కడైనా మీరు దరిదాపు ఫ్యాగ్ ఎండ్కి వస్తూ ఉంది. ఒక ప్రక్క వర్జీనియా, రెండవ పక్క నల్లబర్లి, రైతులు ఊరేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. బాధ్యత వహించాలా, తక్షణమే డిఫాల్ట్స్ని ఆపాలా, అన్నీ కొనాలా. మీరేదో స్లాబ్ పెట్టి అందరు కంపెనీ వాళ్ళతో మాట్లాడి 15,000 పెడితే అవ్వదు. రైతుకు అన్యాయం జరుగుతుంది. ఇక ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవడానికి ఆస్కారమే ఉండదు. మీరే చెప్తా ఉన్నారు, మీరేం ముందు వస్తారు, నారిస్తానంటారు, మోసం చేస్తారు, మరలా వద్దంటారు, ఏ ఇస్తారు. రైతు కుదేలైపోతూ ఉన్నాడు. తక్షణమే పునరాలు ఆలోచించాలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్పందించాలా. రైతుల అన్యాయం జరగకూడదు. ఈరోజు చాలామంది కౌలు రైతులు, కూలి రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, పొగాకేస్తూ ఉన్నారు, నల్లబర్లి వేస్తూ ఉన్నారు. తక్షణమే స్పందించి రైతులను ఆదుకునే విధంగా రియాక్ట్ అవ్వమని, కళ్ళు తెరవండి అని మీ యొక్క రాజకీయ నాయకులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రి, అయ్యా పార్టీలు వద్దు, రైతులు కాపాడుకుందాం. మీరంతా మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. వ్యవసాయ మంత్రి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు.
అబద్ధాలు వల్లిస్తూ ఉన్నాడు. రైతులను కాన్సన్ట్రేషనే లేదు, అతనికి జ్ఞానం లేదు. అతను అబద్ధాలు చెప్పి రైతులను మభ్యపెడతా ఉన్నాడు. అతనికి కూడా జ్ఞానం దగ్గర విధంగా చెప్పి ఈ రాష్ట్రంలో పొగాకేసుకున్న రైతుని, పర్టికులర్గా వర్జీనియా పొగాకు రైతు, మరలా నల్లబర్లి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.